శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అనఘాష్టమి వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇహలోకంలో సకల శుభాలను ఇస్తుంది, ముక్తిని కూడా ఇస్తుంది. ఈ వ్రతం శ్రద్ధతో చేస్తే అష్టసిద్ధులు కలుగుతాయి. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఈ వ్రత విధి విధానాలేమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మార్గశిర పూర్ణమి నాడు అత్రి మహర్షికి అనసూయాదేవికి దత్తాత్రేయుడు జన్మించాడు. దత్తాత్రేయుడు పుట్టగానే ఋషికుమారులంతా ఆయన వెంటబడ్డారు. వాళ్ళందరినీ తప్పించుకొని అడవుల్లో ఒంటరిగా తపస్సు చేసుకుందామని దత్తాత్రేయ స్వామి అనుకుంటారు. అలాగే వచ్చిన ఋషికుమారులందరినీ పరీక్షించాలి అని అనుకుని ఒకరోజు ఒక చెరువులో దూకుతాడు. అందులో నుంచి 1000 సంవత్సరాలు అయినా బయటికి రాడు. ఋషికుమారులంతా ఒడ్డు మీదనే కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దత్తుడు మహిమ వల్ల వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు. అలా 1000 సంవత్సరాల తర్వాత దత్తాత్రేయ స్వామి బయటికి వస్తాడు. తర్వాత చాలా పరీక్షలు పెట్టాడు. ఒకసారి ఋషికుమారులందరూ చూస్తూ ఉండగానే ఒక పాము పుట్టలోకి దూరిపోతాడు. కొంతసేపటి తర్వాత పాము పుట్టలో నుంచి ఒక స్త్రీతో బయటికి వస్తాడు. మద్యం తాగుతూ ఆ స్త్రీతో తిరగడం మొదలు పెడతాడు. అది చూసిన ఋషికుమారులందా ఆయన్ని అసహ్యించుకొని వెళ్ళిపోతారు. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిలక్ష్మి అంశ అయిన అనఘాదేవి. ఆ ఋషికుమారులు అది గ్రహించక దత్తుడి పరీక్షలో ఓడిపోయి వెళ్ళిపోతారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి సహ్యపర్వతం మీద తపస్సును మొదలుపెట్టాడు. అలా అనఘాదేవి పుట్టలో నుంచి బయటికి వచ్చిన తిథియే మార్గశిర బహుళ అష్టమి. అందుకే ఈ రోజున అనఘాష్టమి వ్రతం జరుపుకుంటాం. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపం లేనిది అని అర్థం. ఈ వ్రతం చేసేవాళ్ళు ముందుగా వ్రతం చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక పీట పెట్టి దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పాటు చేసుకోవాలి. తరువాత పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. తర్వాత అణిమాది అష్టసిద్ధులను అనఘా సమేత దత్తాత్రేయ స్వామిని ఆవాహన చేసి పూజ చెయ్యాలి. అష్టసిద్ధులకు 8 కలశాలు, దత్తాత్రేయ స్వామికి 1 కలశం, అనఘాదేవికి 1 కలశం చొప్పున మొత్తం 10 కలశాలు పెట్టి పూజ చెయ్యాలి. కలశం పెట్టలేని వారు తమలపాకులు ఒక్కలతో కూడా పూజ చేసుకోవచ్చు. కానీ కలశాలు పెట్టి చేస్తే శ్రేష్టం, అధిక బలం వస్తుంది. అష్టసిద్ధులను స్క్రీన్ మీద చూపించినట్టుగా ఆయా దిక్కులలో ఆవాహన చెయ్యాలి. ఈ వ్రతాన్ని మంత్రోక్తంగా పురోహితుడు సహాయంతో చేసుకోవాలి. వ్రత కథలు. పూర్వం శౌనకాది మహామునులు ఏ వ్రతం చేస్తే సమస్త కోరికలు తీరుతాయి, సకల శుభాలు కలుగుతాయి, అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి అని సూతమహామునిని అడుగగా సూతుడిలా చెప్తాడు. పూర్వం జంభాసురుడు అనే ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు దేవతల మీద ఆధిపత్యం కోసం బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొంది దేవతలను ఓడించి స్వర్గం ఆక్రమిస్తాడు. దేవతలందరూ అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళగా బ్రహ్మ వాళ్ళందరినీ సహ్యపర్వతం మీదున్న దత్తాత్రేయ స్వామి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తాడు. దత్తుడు వాళ్ళందరినీ 1 సంవత్సరం పాటు పరీక్షిస్తాడు. తర్వాత ప్రసన్నమైన దత్తుడు, నీకు కొన్ని శక్తులు ఇస్తున్నాను, వాటితో జంబుడిని ఇక్కడికి తీసుకుని రా అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు జంబుడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి రెచ్చగొడతాడు. చచ్చిపోయిన జంబుడు ఇంద్రుడిని పట్టుకోవడానికి బయలుదేరుతాడు. అప్పుడు ఇంద్రుడు మాయమైపోతాడు. మళ్ళీ కొంత దూరంలో ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ ఇంద్రుడిని పట్టుకోబోగా మళ్ళీ ఇంద్రుడు మాయమైపోతాడు. ఇలా చివరకు జంబుడిని దత్తాత్రేయ స్వామి దగ్గరికి ఇంద్రుడు తీసుకొస్తాడు. ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి పాదాలపై పడతాడు. అప్పుడు జంబుడు దత్తాత్రేయ స్వామిని చూసి, వీడు నిన్ను నా నుంచి రక్షించగలడా అని ఇద్దరి మీదికి వస్తూ ఉంటాడు. ఇంతలో జంబుడు దత్తాత్రేయ స్వామి పక్కనే ఉన్న అనఘాదేవిని చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ఆమెను మోహిస్తాడు. ఆమె మోహంలో పడి ఇంద్రుడిని దత్తాత్రేయ స్వామిని మరచిపోతాడు. దత్తాత్రేయుడి ఆజ్ఞ మేరకు అనఘాదేవి నృత్యం చేస్తుంది. ఆ నృత్యానికి మోహితుడైన జంభాసురుడు అనఘాదేవిని తనతో రమ్మని కోరుకుంటాడు. దత్తాత్రేయ స్వామి కూడా వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవిలా అంటుంది, నేను నీతో వస్తాను, కానీ నన్ను నీ తల మీద పెట్టుకుని నీ రాజ్యానికి తీసుకువెళ్ళు అని అంటుంది. జంభుడు సరే రమ్మని కోరుకుంటాడు. అప్పుడు జంభాసురుడు అనఘాదేవిని తన చేతులతో పట్టుకుని
తన తలపై పెట్టుకుంటాడు. ఎప్పుడైతే జంబాసురుడు అనఘాదేవిని తలపై పెట్టుకుంటాడో ఆ క్షణమే జంబాసురుడి తల ముక్కలైపోతుంది. అలా యుద్ధం చేయకుండానే దత్తాత్రేయ స్వామి జంబాసురుని సంహరిస్తాడు. అటువంటి అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారిని మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల ఈతి బాధలు తొలగిపోతాయి, కోరిన కోరికలు తీరిపోతాయి, శత్రుపీడ తొలగిపోతుంది, అష్టసిద్ధులు కలుగుతాయి అని శౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్పాడు. ఈరోజు వినవలసిన మరొక కథ మాహిష్మతి సామ్రాజ్యపు చక్రవర్తి కార్తవీర్యార్జుని కథ. హైహై వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడు పుట్టుకతోనే దేహసౌఖ్యం లేనివాడు. ఆయన చేతులు చాలా బలహీనంగా ఉండేవి. రాజ్యపాలనకు కావలసిన దేహదారుఢ్యం ఆయన వద్ద లేదు. కొంతమంది పెద్దల సలహా మేరకు ఆయన దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్తాడు. దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడిని చాలా పరీక్షిస్తాడు. అయినా కూడా కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామివారి పాదాలను విడవడు. చివరికి ఒకరోజు ఆయన భక్తికి మెచ్చి దత్తాత్రేయ స్వామి తన విశ్వరూపం చూపిస్తాడు. ఏం వరం కావాలో కోరుకో అని దత్తాత్రేయ స్వామివారు అడుగగా కార్తవీర్యార్జునుడు తనకు 1000 చేతులు కావాలని కోరుకుంటాడు. అలాగే యుద్ధం చేసేటప్పుడు తనకి ఎప్పుడూ శక్తి క్షీణించకూడదని, తనకి ఓటమి ఉండకూడదని కోరుకుంటాడు. ఈ సమస్త భూమండలాన్ని నేను పాలించాలి అని కోరుకుంటాడు. ప్రజలంతా నన్నే పూజించాలి, నేను మాత్రమే నిన్ను పూజించాలి అని కోరుకుంటాడు. నా మనస్సు ఎప్పుడూ ధర్మం మీద నిలబడేటట్టుగా చూడు, నాకు చావు వస్తే అది నీ చేతుల్లోనే అయి ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయుడు తదాస్తు అంటాడు. నువ్వు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తావు, కానీ ఎప్పుడైతే ధర్మం తప్పుతావో అప్పుడు నా అంశతో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు అని చెప్తాడు. అలా కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి దగ్గర వరములు పొందిన దివ్యతిథి మార్గశిర పూర్ణిమ. ఈ కథ కూడా అనగాష్టమి రోజు వింటే సకల శుభాలు కలుగుతాయి. దీనితో పాటు దత్తాత్రేయ స్వామివారి జన్మ వృత్తాంతం కూడా ఈరోజు వింటే చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి జన్మ వృత్తాంత కథ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. స్వస్తి.